అర్ధరాత్రి వేళ కాకిల నిర్లక్ష్యం లింగపల్లి స్టేషన్లో ఒంటరి మహిళకు చేదు అనుభవం. విజయవాడ నుంచి వచ్చి అర్ధరాత్రి ఒంటరిగా చిక్కుకుపోయిన ప్రయాణికురాలు హెల్ప్ లైన్కు ఫోన్ చేస్తే ఇంటికి దింపే రూల్ లేదు, జాగ్రత్త తెలియదా అంటూ దురుసు ప్రవర్తన. క్షేత్రస్థాయిలో మహిళా భద్రతపై వెల్లువెత్తుతున్న విమర్శలు, సిబ్బందిపై విచారణకు ఉన్నతాధికారుల ఆదేశం. ఇక మేము ఫ్రెండ్లీ పోలీసింగ్, మహిళల పట్ల మేము మస్తు చూసుకుంటామండి. గిదేనారా మీరు చూసుకునేది? పొరపాటున లింగంపల్లి స్టేషన్లో అర్ధరాత్రి దిగితే హెల్ప్ లైన్ నెంబర్కి బిక్కుమనుకుంటే ఒక మహిళ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు జాగ్రత్తలు తెలియదా, ఈ టైంకి దిగుతారని మీరు తిడతారా పోలీసు వాళ్ళు? మహిళల రక్షణకు పెద్దపీట వేస్తున్నామని, రాత్రి వేళలో ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని తాజాగా జరిగిన ఒక ఉదంతం నిరూపిస్తుంది. అర్ధరాత్రి వేళ రైల్వే స్టేషన్ సమీపంలో చిక్కుకుపోయిన ఒక మహిళ తన సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని పోలీసులను ఆశ్రయిస్తే వారి నుంచి ఎదురైన నిర్లక్ష్య వైఖరి ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. బాధితురాలు ఒక వీడియో ద్వారా తనకు జరిగిన అవమానాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగింది? అర్ధరాత్రి దాటాగా స్టేషన్లో ఒంటరిగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి హైదరాబాద్ నగరానికి సదరు మహిళా రైలులో ప్రయాణించింది. చూద్దాం ఈ స్టోరీ, మనకే అర్థమవుతుంది. ఇప్పుడు మన పోలీసు వాళ్ళ ఎంత మంచిగా చేస్తున్నారో మనకే అర్థమవుతుంది. ఇప్పుడు తీవ్రంగా ఆలస్యం కావడంతో అర్ధరాత్రి, ఇప్పుడు ట్రైన్ ఎట్లుంటుందంటే ఒక్కొక్కసారి లేట్గా వస్తుంది, 2-3 గంటలు. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1:45 సమయంలో ఆమె లింగంపల్లి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ఆ సమయంలో స్టేషన్ వెలుపల అంతా చీకటిగా ఉండడం, వాహనాల రాకపోకలు లేకపోవడం, పైగా తాను ఒంటరిగా ఉండడంతో భయపడిన యువతి తక్షణ సాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. కష్టకాలంలో ఆదుకొని కాకిలు దురుసు సమాధానం. వెంటనే ఆమె పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేసి రక్షణ కల్పించాలని కోరారు. కానీ రక్షించాల్సిన పోలీసుల నుంచి ఆమెకు తీవ్ర నిరాశ ఎదురైంది. తనను సురక్షితంగా ఇంటి వద్ద దింపాలని అడిగిన యువతికి అలాంటి రూల్ ఏమీ లేదు, అయినా అర్ధరాత్రి ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని తెలియదు అంటూ పోలీసులు ఫోన్లోనే ఆమెతో దురుసుగా ప్రవర్తించారని సదరు మహిళ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరల్. బాధితురాలు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని డిజిటల్ స్క్రీన్పై వీడియో రూపంలో పంచుకోవడంతో అది కాస్త సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్గా మారింది. ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో పోలీసుల తీరుకు అసలు పొంతన లేదంటూ మహిళలు, స్వచ్ఛంద సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్పందించిన ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశం. ఈ ఉదాంతం తీవ్ర సంచలనంగా మారడంతో పోలీసు ఉన్నతాధికారులు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. మహిళల రక్షణ భద్రత విషయంలో ఏమాత్రం అలసత్వం సహించేది లేదని స్పష్టం చేశారు. బాధ్యులైన పోలీస్ సిబ్బందిపై తక్షణమే అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఆ రాత్రి విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది ఎవరు, వారు ఎందుకు అంత నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా వ్యవహరించారు అనే విషయంపై సమగ్రంగా నివేదిక సేకరించనున్నారు. విచారణ పోలీసుల తప్పు నిరూపితమైతే వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతారు. ఏం చర్యలు తీసుకుంటారా మీరు? బొంగుల చర్యలు, బొచ్చుల చర్యలు చేసేదాంతా ఇవే పనులు. ఒక్కడన్నా చక్కగా చేసినోడే లేడు. మళ్ళీ చర్యలు తీసుకుంటాం. ఏం చర్యలు తీసుకుంటారు? ఇంకా మన గ్రౌండ్ రియాలిటీ ఇట్లనే పాడైంది. మొత్తం గ్రౌండ్ రియాలిటీ అట్లనే పాడైంది. కాంగ్రెస్ వాడు చెప్తే పోలీసు వాళ్ళు వినుడు తప్ప ఏమీ లేదు. ఇక ఎవడు అధికారంలోకి వస్తే వాడు చెప్పినట్టు వినాలి పోలీసు వాళ్ళు. జీ హుజూర్ సార్, ఓకే డన్.